సిర్పూరు నియోజకవర్గ నిత్యాన్నదాత, ప్రతిరోజు అందరికీ అన్నం పెట్టే అన్నదాత కోనేరు కోనప్ప. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దని బస్టాప్లో కూడా నిత్యాన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. అటు సమాజ సేవకుడిగా, ఇటు రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఎంతో చేరువయ్యారు. నిత్యం పేదల గురించి ఆలోచించే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు కోనేరు కోనప్ప. మరి గత ఎన్నికల్లో కోనేరు కోనప్ప ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీతో కోనప్ప తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2004లో కాంగ్రెస్ తరపున సిర్పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాల్వాయి రాజలక్ష్మిపై గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో జరిగిన ఎన్నికల్లో, ఆ తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కావేటి సమ్మయ్య చేతిలో ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబుపై 24,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఆయన భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు చేతిలో 3,043 ఓట్ల తేడాతో ఓడిపోయారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 2024 మార్చి 5న బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ భేటీ అయ్యి 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడంతో మనస్తాపం చెందిన కోనేరు కోనప్ప మార్చి 13న భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. కోనేరు కోనప్ప తన నియోజకవర్గంలో రాజకీయాలతో పాటు సమాజ సేవలోనూ ముందున్నారు. సిరుపూర్లో ప్రతిరోజు 1000 మందికి ఉచిత ఆహారాన్ని అందిస్తున్నారు. పాఠశాలలకు టీవీ సెట్లను బహుమతిగా ఇచ్చారు. ఉపాధ్యాయులు, పోలీస్, మిలిటరీ, అటవీ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేవారికి ఉచితంగా కోచింగ్ ఇప్పించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం, మహిళలకు పౌష్టికాహారం అందించడం వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం వేసవికాలం వచ్చిందంటే అంబలి పంపిణీ కార్యక్రమం చేపడతారు. కాగజ్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో కోనేరు నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం వందలాది మంది పేదలకు సామూహిక వివాహాలు జరిపిస్తారు. వారికి పెళ్లి బట్టలతో పాటు తాళిని బహుకరిస్తారు. అంతేకాకుండా కొత్త దంపతులకు కావాల్సిన వంట పాత్రలతో పాటు కొన్ని సామాన్లను బహుకరిస్తారు.